మ్యాకియావెల్లి ఒక ఫేమస్ పొలిటికల్ థింకర్ చాలా పాపులర్ బుక్ ఒకటి రాశారు, ద ప్రిన్స్ అని. ఒక రాజు ఎలా ఉండాలి, అధికారం నిలబెట్టుకోవాలంటే అని పుస్తకంలో ఉంటుందన్నమాట. దానిలో ఒక మాట అంటారు ఈయన, ద ప్రిన్స్ షుడ్ హ్యావ్ రెగ్యులర్ స్టాండింగ్ ఆర్మీ, హీ షుడ్ నెవర్ డిపెండ్ ఆన్ మెర్సనరీ సోల్జర్స్. అసలు ఈ మెర్సనరీస్ అంటే ఎవరు? వీళ్ళు రెగ్యులర్ ఆర్మీ కాదు. ఎప్పుడైనా సరే యుద్ధాలు వచ్చినప్పుడు, కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు టెంపరీగా డబ్బులు తీసుకుని వచ్చి ఒక దేశం తరపున, ఒక రాజ్యం తరపున యుద్ధం చేసేవాళ్ళు అనమాట. వీళ్ళకంత లాయల్టీస్ ఉండవు. ఒక్కోసారి వీళ్ళ దగ్గర నుంచే తిరుగుబాటు వస్తుంటుంది కూడా. అయితే మెర్సనరీ అనే మాట బాగా న్యూస్లోకి వస్తుంది ఈ మధ్య. ముఖ్యంగా వాగ్నర్ గ్రూప్. ఎవరి వాగ్నర్ గ్రూప్? రష్యాలో ఈ గ్రూప్ చాలా పాపులర్. ఇదొక ప్రైవేట్ మిలిటరీ కంపెనీ అని చెప్పొచ్చు. దీనికి పుతిన్ యొక్క చాలా క్లోజ్ అసోసియేట్, ఇన్ఫ్యాక్ట్ ఆయన్ని పుతిన్స్ చెఫ్ అని కూడా అంటారు, ప్రిగోజిన్ అనే ఆయన దీన్ని నడిపిస్తారనమాట. ఈ ప్రైవేట్ మిలిటరీ కంపెనీ లేదా గ్రూప్ యొక్క పని ఏంటంటే, రష్యా తరఫున కాంట్రాక్ట్స్ తీసుకుని డబ్బులు, వెపన్స్ అయి రష్యన్ గవర్నమెంట్ దగ్గర తీసుకుని యుద్ధాలు చేయటం. అది అంత అఫీషియల్ కాదు, అన్అఫీషియల్ అనమాట. ఎందుకంటే చాలా యుద్ధాల్లో గవర్నమెంట్ కనుక అఫీషియల్గా పార్టిసిపేట్ చేస్తే, రష్యా తరఫున ఆర్మీ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే ఇంటర్నేషనల్ లా, ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఇవన్నీ అట్రాక్ట్ అవుతాయి. వీటన్నిటి నుంచి తప్పించుకోవడానికి అండ్ యుద్ధాలు బలంగా చేయడానికి కూడా ఈ ప్రైవేట్ మిలిటరీ గ్రూప్స్ సపోర్ట్ చేస్తున్నాయి. ఇంతకుముందు చాలా వాటికి కాంట్రాక్ట్స్ ఉండే. ఇప్పుడు యుద్ధాలు చేయడానికి కూడా కాంట్రాక్ట్స్ వచ్చేసాయి అనమాట. ఒక దేశం తరఫున సంఘర్షణలు చేయడానికి కూడా కాంట్రాక్ట్స్ వచ్చేసాయి. అయితే ఈ వాగ్నర్ గ్రూప్ రష్యాకి చాలానే సపోర్ట్ చేసిందని చెప్పాలి, ముఖ్యంగా పుతిన్కి. 2014లో ఈ గ్రూప్ బేసిక్గా ఇన్సెప్షన్ అని చెప్తుంటారు. యాక్చువల్లీ ఈ గ్రూప్లో జనం ఎక్కడి నుంచి వచ్చారు? దాదాపు ఈ రోజున 2023 నాటికి 50,000 మంది ఉన్నారంట ఈ ప్రైవేట్ మిలిటరీ గ్రూప్లో. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారంటే, రష్యాలో జైళ్ళలో ఉన్న ఖైదీలు ఉంటారు కదా, వాళ్ళకి రెమిషన్ ఇచ్చి, అంటే వాళ్ళ పనిష్మెంట్ తగ్గించి, వాళ్ళ కొంత డబ్బులు ఇస్తామని ఆశ చూపి ఈ గ్రూప్లోకి రిక్రూట్ ఎక్కువ మంది చేసుకున్నారంట. ఎక్కువ మంది ప్రిజనర్స్ కూడా ఉన్నారంట. వీళ్ళు రష్యా ఉక్రెయిన్లోని క్రిమియాని 2013 14 ఆ టైంలో క్రిమియాని ఆక్యుపై చేసిన టైంలో రష్యాకి సపోర్ట్ చేస్తూ వాళ్ళు హెల్ప్ చేయటం, ఈ గ్రూప్ అంతా వెళ్ళి. సిరియాలో మీకు తెలుసు, పుతిన్ బషర్ అల్ అసద్ గవర్నమెంట్కి సపోర్ట్ అనమాట. ఆయనకు వ్యతిరేకంగా ఉన్న పవనాలు ఏంటంటే ఐఎస్ గ్రూప్స్ నుంచి కానీ, అమెరికన్ ట్రూప్స్ నుంచి కానీ వచ్చిన వాటన్నిటికీ వీళ్ళు వాడారంట. అక్కడ కూడా వెళ్ళి, అంటే రష్యా తరపున ఇతర దేశాల్లో రష్యా ఇంట్రెస్ట్ని, ప్రయోజనాల్ని ప్రొటెక్ట్ చేయడం కూడా వీళ్ళకి ఇదనమాట. అలానే మాలీలో, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్స్లో, ఇలాంటి రకరకాల ప్లేసెస్లో వీళ్ళు రష్యా తరపున కాంట్రాక్ట్స్ తీసుకుని యుద్ధాలు చేస్తుంటారు అనమాట. సోల్జర్స్ని పంపిస్తుంటారు. ఒక మిలిటరీ లాగా వీళ్ళు పనిచేస్తుంటారు. ఇది వాగ్నర్ గ్రూప్ యొక్క చరిత్ర అని చెప్పొచ్చు. ఇట్లాంటి వాగ్నర్ గ్రూప్ అనే కాదు, రకరకాల గ్రూప్స్ ఇప్పుడు బాగా న్యూస్లోకి వచ్చేసాయి. అయితే ఎక్కువ స్ట్రెంత్ ఉన్న కంట్రీస్ అఫీషియల్గా ఇలాంటి గ్రూప్స్ నేను ఒప్పుకోగానే చాలా దేశాల్లో ఈ మెర్సనరీ గ్రూప్స్ బాగా స్టార్ట్ అయ్యాయి అనమాట, ముఖ్యంగా డబ్బులున్న దేశాల్లో. అఫీషియల్గా వాగ్నర్ గ్రూప్కి రష్యా కాంబాట్ వెటరన్ స్టేటస్ కూడా ఇచ్చింది. అంటే ఆల్మోస్ట్ అఫీషియల్గా కొంతవరకు వాగ్నర్ గ్రూప్ మాదేని రష్యా ఒప్పుకున్నట్టే అనమాట. కానీ ఓపెన్గా ఇవేమి కాంట్రాక్ట్స్ కానీ వాళ్ళ డీల్స్ కానీ బయటికి రావు. బట్ స్టిల్ వాగ్నర్ గ్రూప్ అంటే రష్యన్ గ్రూపే, రష్యాకి వార్ అసిస్టెన్స్ చేసే గ్రూప్ అయినా అర్థం చేసుకోవచ్చు. గత సంవత్సరం నుంచి జరుగుతున్న ఉక్రెయిన్ వార్లో కూడా వీళ్ళు వాగ్నర్ గ్రూప్ వాళ్ళు రష్యా తరఫున పార్టిసిపేట్ చేసినట్టు. అయితే ఈ ఉక్రెయిన్ యుద్ధంలో హ్యూమన్ రైట్స్ వయలేషన్స్, కిడ్నాపింగ్, రేప్స్, మర్డర్స్, ఎన్ని అభియోగాలు వాగ్నర్ గ్రూప్ మీద ఉన్నాయన్నమాట. అయితే ఈ మధ్య వాగ్నర్ గ్రూప్కి రష్యన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి మధ్య ఒక సంఘర్షణ స్టార్ట్ అయింది, ఒక కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఉక్రెయిన్ వార్ని ఎలా కంటిన్యూ చేయాలనే దాని మీద వాగ్నర్ గ్రూప్కి ఒక అభిప్రాయం, రష్యన్ గవర్నమెంట్కి ఇంకో అభిప్రాయం ఉన్నట్టు తెలుస్తుంది. ఐడియాలజికల్గా వీరిద్దరి మధ్య భేదాలు వచ్చినట్టు అర్థమవుతుంది. దాంతో రష్యన్ గవర్నమెంట్ వీళ్ళకి మనీ కానీ, వెపన్స్ కానీ సప్లై ఆపేసినట్టు, వీళ్ళ కాంట్రాక్ట్ చెల్లించాల్సిన డబ్బులు చెల్లించలేనట్టు అర్థమవుతుంది అనమాట. దీంతో వాగ్నర్ గ్రూప్ రష్యా పైన తిరుగుబాటుకు ఆలోచన చేస్తుందని, అదేవిధంగా రష్యన్ ప్రభుత్వం వాగ్నర్ గ్రూప్ని అనగదొక్కడానికి ఆలోచన చేస్తుందని వార్తలు వచ్చాయి, కథనాలు వచ్చాయి అనమాట. ఈ టైంలో మీ అందరికి తెలుసు, పుతిన్ చాలా క్లోజ్ అసోసియేట్ అలెగ్జాండర్ లుకషెంకో, బెలారస్ ప్రెసిడెంట్, వాగ్నర్ గ్రూప్ని వాళ్ళ చైర్మన్, వాళ్ళ చీఫ్ ప్రిగోజిన్ని పిలిచి మాట్లాడినట్టు, కొంత సమయంలో పాటించమని చెప్పినట్టు తెలుస్తోంది. దాంతో ఈ మధ్య కాలంలో వాగ్నర్ గ్రూప్కి రష్యన్ గవర్నమెంట్ మధ్య కొంత కాంప్రమైజ్ జరిగినట్టు కథనాలు వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు బెలారస్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ లుకషెంకో వాగ్నర్ గ్రూప్ని ఒక కోరిక కోరారనమాట. బెలారస్ ఆర్మీకి వాగ్నర్ గ్రూప్ వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వమని చెప్పి. అది ఎంతవరకు వాగ్నర్ గ్రూప్ వాళ్ళు సమ్మతించి ట్రైనింగ్ ఇస్తారో తెలియదు. కానీ వాగ్నర్ గ్రూప్కి రష్యన్ ప్రభుత్వానికి మధ్య ఉన్న
ఐడియాలజికల్ డిఫరెన్స్ కానీ ఆ ప్రాబ్లం కానీ కొంతవరకు సబ్సైడ్ అయినట్టు అర్థమవుతుంది. దీంతో వాగ్నర్ గ్రూప్ అనేది లాస్ట్ 1 మంత్ నుంచి బాగా న్యూస్లోకి వచ్చిందనమాట. అయితే ఇటువంటి గ్రూప్స్ వల్ల అంతర్జాతీయ సంబంధాల్లో తర్వాత ఇంటర్నేషనల్ లాలో ఎటువంటి మార్పులు వస్తాయనేది కూడా మనం చూడాలి. రీసెంట్గా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో పుతిన్ని వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ వాగ్నర్ కంపెనీ అని అడిగితే అసలు వాగ్నర్ గ్రూప్ అలాంటి గ్రూపే ఏమీ లేదు అని చెప్పి పుతిన్ సమాధానం చెప్పడం కూడా జరిగింది. అంటే ఆయన దాన్ని రికగ్నైజ్ చేసినట్ట చేయనట్ట మనం అర్థం చేసుకోవాలి.